రుషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది ఇప్పుడు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టిందంట 330 కోట్లు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. అటు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు, 330 కోట్లు ఆవిరి. దాన్ని ఏమంటారు? స్కామ్ కాకపోతే అది నా మాటలకి ఖర్చు పోయి ఆ మాటలకి ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా, ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి, ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది, వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే 50% తక్కువ ఉంటే నన్ను అడగండి. యోగా ప్రపంచానికి అందించింది మన దేశం, మన సంస్కృతి. ఆ యోగా మీద నువ్వు నిన్న నీ హావభావాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా సమర్థవంతంగా చేయగలుగుతారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ అవకాశం కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి కడుపు మంట నిన్న బయటపడింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మ్యాట్లు, పంపించిన మ్యాట్లు, ఖర్చు పెట్టింది 60 కోట్లు, ఇంకా రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయి. దానికి నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావని నీ రుషికొండ బోడిగుండుని తీసుకొచ్చి నువ్వు ఇవాళ పవిత్రమైన యోగా కార్యక్రమాన్ని కూడా నిన్న నీ ఆవుభావాలు, నీ నాటకాలు, జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రజలు హర్షించట్లా. పద్ధతి మార్చుకో, నీకు జ్ఞానం అవ్వాలి. మందంగా ఉంది మాకు కాదు.